అందరికీ నమస్కారం. క్యాట్లెస్ క్రైమ్ ఎమర్జెన్సీ వీడియో ఇస్తున్నా. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. 4 సంవత్సరాల పాప గుంటూరు జిల్లా పెదకాకాయనలో, గుంటూరు పక్కనే ఉండింది. మార్నింగ్ ఒక న్యూస్ చూశాను. ఎవరో ఒక అతన్ని ఘోరంగా గొంతుకొచ్చి చంపేశారు. పెదకాకాయ రైల్వే స్టేషన్ చంపి అక్కడ వేసారా, రైల్లో చంపి అక్కడికి తోసారా తెలియదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది ఇద్దాం అనుకున్నా, సరే వద్దులేరా బాబు అనుకున్నా. ఈలోపు అదే పెదకాకాయని ఇంకొక న్యూస్. అదేంటంటే 4 సంవత్సరాల పసిపాప బెలూన్స్ ఊత్తూ మరి నోట్లో పేలిందో లేదా ఊతున్నప్పుడు మింగిందో తెలియదు. రబ్బర్ కదా అదంతా. అది పెద్దలు వాళ్ళు చూడలే. పాప పిల్లలు కదా ఆడుకుంటారని చెప్పేసి అనుకున్నారు. ఆ పాపకి అడ్డుపడింది, బ్రీతింగ్ అందట్లా, సృహ పడిపోయింది. ఇంట్లో పాప ఏమో అర్థం కాల. పక్కనే కదా గుంటూరు పెద్ద ఆసుపత్రి, పట్టుకెళ్ళిపోయారు. అప్పటికే పాప చనిపోయింది అన్నారు. అసలు ఏమైందని మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు పాప గొంతులో బెలూన్ ఇరుక్కుపోయింది. ప్లీజ్, ఎన్నోసార్లు చెప్పా, పసి పిల్లల విషయంలో ఎందుకు ఎంత ఇదిగా ఉంటారు? మీరు ప్రేమతో వాళ్ళకి బెలూన్లు ఇచ్చారమ్మా, ఆడుకోమని చెప్పి పంపించారమ్మా. కానీ పాపం వాళ్ళకి ఏం తెలుసమ్మా, అది పేలినా తిన్నా మింగినా గొంతుకు అడ్డుపెడితే ప్రాణాలు పోతాయమ్మా. ఆ తల్లిదండ్రులు పాపం బాధలోనే ఉంటారు. వాళ్ళు ఇంకా బాధపడితే అసలు ఇంటెన్షనే కాదు నాది. ఇంకెవరు ఇలా చేయొద్దు, ఇంకో పాప ఇలా చనిపోవద్దు. సిన్సియర్గా ప్లీజ్ అండి. అండ్ ఈ హోలీ పండుగ సంబంధించి రంగులు ఈతలకు వెళ్ళారు, చెరువులో పడి చనిపోయిన కొంతమంది, నదుల్లో వెళ్ళి కాలువలోకి వెళ్ళి అలా చనిపోయిన కొంతమంది, రకరకాల వార్తలు. మనసు ఒప్పలేదు ఇవ్వటానికి. ఇది ఒక్కటే మాత్రం ఇక మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇస్తూ ఉన్నా.